ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నిత్యము పరిశుద్ధుని నామాన్ని తలుస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే పరలోక రాజ్యం నీదే. ఈ వాక్యాన్ని అనాలోచితన ఉండొద్దు. ఎందుకంటే వాక్యం అనగా నిన్ను మంచి మార్గంలోను పరిశుద్ధ మార్గంలో నడిపించేది. గత కొంతకాలము పరిశుద్ధ ఆత్మదేవుడు బెనన్య జీవితం గురించి మాట్లాడాడు. తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు తన పిల్లలు ఎలా ఉండాలని గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము ద్వారా 6వ వచనము ద్వారా కొన్ని వచనాల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. శ్రద్ధ కలిగి విందాం. ఎందుకంటే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా వరకు ఎంతో మందికి ఎన్నో ఆలోచనలు ఈ రోజున పటాపంచలు చేయబోతున్నాడు ఈ వాక్యం ద్వారా. వాక్యంలోకి వెళ్దాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములను భాగము ఇయ్యవలెను. ఏమంటున్నాడు? వాక్యోపదేశం అంటే దేవుని మాటలు చెప్తున్న సంఘ కాపరే కానీ, దేవుడు మాటలు చెప్తున్న యవ్వనస్తుడే కానీ, దేవుడు మాటలు చెప్తున్న ముసలి వాళ్ళే కానీ, లేదా చిన్నపిల్లలే కానీ, వాక్యోపదేశము చేస్తున్నవాడు ఎలాంటిది? మంచి పదార్థములు ఇస్తున్నవాడు. ఎవరో మంచి పదార్థములు అంటే శ్రేష్టమైన ఆహారము కలిగిన పదార్థము అనగా ఏంటిది? శ్రేష్టమైనది, మంచి మంచి ఫలాలు తినమని. ఎందుకు ఈ రోజున మంచి ఫలాల గురించి మాట్లాడుతున్నాడంటే వాక్యము నిన్ను ఫలభరితం చేస్తుంది. ఏం చేస్తుంది? దేవుని మాట నిన్ను ఫలభరితం చేస్తుంది. ఎప్పుడు? లోబడినప్పుడు. ఎప్పుడైతే ఒక విత్తనము అంటే విత్తనము నాటబడగా, అంటే భూమిలో ఒక విత్తనమైన ఒక చెట్టైనా నాటబడగా అది ఎదగాలంటే దానికి ఏం కావాలి? నీరు కావాలి. ఆ నీరు వెళ్ళినప్పుడు ఆ విత్తనము పగిలి దాంట్లో నుంచి విత్తనము నుండి మొలకొస్తుంది. ఆ మొలకొచ్చిన దాన్ని అక్కడతోనే ఆపేసావు అనుకో, ఏమవుతుంది? చచ్చిపోతుంది. అర్థమవుతుందా? ఆ చెట్టు ఎప్పుడైతే పైకి ఎదుగుతున్న సమయంలో దానికి సరైన నీరు పోయకపోతే ఆ చెట్టు ఏమైపోతుంది? చనిపోతుంది. ఈ రోజున దేవుడు ఎందుకని ఈ మాట మంచి పదార్థాలు ఇవ్వాలంటున్నాడంటే, మంచి పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని సన్నిధానంలోనే దొరుకుతాయి. అంటే మంచి మార్గం ఏంటిది? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాక్యములో చాలా విలువైనది చెప్తున్నాడు. వాక్యోపదేశము పొందువాడు అంటే ఎవరైనా వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని ఎవరైతే వింటున్నారో, ఆచరణలో పెడుతున్నారో, దేవుని మాటలు నిత్యము అంటే ఈ వారము దేవుడు నీతో మాట్లాడాడు, మందిరంలో మాట్లాడాడు, లేదా సభల్లో మాట్లాడాడు. ఆ మాట ప్రకారం నేను జీవించాలి అని నువ్వు అలాగే జీవిస్తున్నావు అనుకో, అప్పుడు నీలో ఏమొస్తుంది? మంచి అలవాట్లు ఏర్పడతాయి. ఏర్పడతాయి? దేవుడు చెప్పాడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి అన్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఏం చేశారు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి అన్నాడు. ఈ రోజున ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఎంత కరువైపోయారో ఒకసారి ఆత్మ పరిశీలన చేస్తారు. యేసు ప్రభు వారు ఎందుకు మానవ శరీరాన్ని ధరించాల్సి వచ్చిందంటే మనిషి ఎలా జీవించాలో నేర్పించుట కొరకే. ఎందుకు? మానవుడు ఎలా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి నేర్పించుట కొరకే. అర్థమవుతుందా? దేవుని స్వరూపంలో దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని చాలా మందికి డౌట్ ఉంది. ఆయన 1,000,000 సూర్యుల తేజోమయుడు కదా, ఆయన ఒక్క మాట పలికితే సమస్తము ఏమవుతాయి? సమస్తం ఆయనకు లోబడుతుంది. ఏ మనిషి యొక్క హృదయం ఎందుకు దేవుడికి లోబడతలేదు? ఆయన ఒక్క మాట పలికితే చాలా మంది కొన్ని ట్రోల్స్ చేస్తున్నప్పుడు ఇలాగే అంటున్నారు, మీ దేవుడు అందరినీ బ్రతికిస్తాడు కదా, మీ మాయ ఆరోగ్యం బాగాలేదు అంటున్నావు. ఒక వీడియో పెడితే ఒక వ్యక్తి మీ మాయ బాగు చేస్తాడు, దేవుడు బాగు చేయలేడా? అర్థమవుతుందా?
ఇలాంటి కొంతమంది ట్రోల్స్ పెడుతున్నారు. దేవుడు చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కానీ ఆయన చేయటం కన్నా తన పిల్లలతో చేయిస్తాడు. గుర్తుపెట్టుకో. ఏం చేస్తాడు? ఇప్పుడు డైరెక్ట్గా దేవుడి మందిరంలో దేవుడే డైరెక్ట్గా వచ్చి మాట్లాడచ్చు కదా. కానీ ఆయన ఎప్పుడైనా ఎవరిని వాడుకుంటాడంటే తన పిల్లల్ని వాడతాడు. అర్థమవుతుందా? ఎవరెవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నారో, వాక్యం వింటున్నారో, సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చూసే శక్తి మనకు లేదు. ఆయన ఒకరు కాదు, కోటి సూర్యుల తేజోమయుడు. ఎన్ని సూర్యుడు? ఒక సూర్యుడు ఎండ తట్టుకోవాలంటే అల్లాడిపోతున్నాం. కోటి సూర్యుల తేజోమయుని మనం చూడగలుగుతామా? ఆయన స్వరం వినగలుగుతామా? వినలే. మోషేని అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు, ఏంటి దేవుడు నీతోనే మాట్లాడతాడా? మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అంటున్నావు కదా, మాతో మాట్లాడ్డా? ఏమంటున్నారు? మాతో కూడా మాట్లాడ్డా అంటే మోషే అంటున్నాడు మీతో కూడా మాట్లాడతాడు. కానీ కండిషన్లు పెట్టాడు. 3 రోజులు. ఏంటి? 3 రోజులు ఏ పాపము చేయకుండా బట్టలు ఉతుక్కొని, ఏంటి, చక్కగా శుభ్రమైన బట్టలు వేసుకొని దేవుని యొక్క ఆ సినాయి పర్వతం దగ్గరికి రండి, దేవుడు మీతో మాట్లాడతాడని చెప్పాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు? పాపము చేయకుండా అంటే ఇలా ఏ పాపం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచార ఆలోచనలు ఉండకూడదు అని దేవుడు క్లియర్ కట్గా చెప్పేశాడు. అక్కడ మోషే ద్వారా చెప్పించాడు. నేను నా పిల్లలతో నేను మాట్లాడతాను 3 రోజులు. ఎన్ని రోజులు? 3 రోజులు మీరు ఉతుక్కొని, బట్టలు మంచిగా ఉతుక్కొని, చక్కటి బట్టలు వేసుకొని, అలాగే మీ హృదయాలను కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒకరి మీద ద్వేషాలు పెట్టుకోవటం, అన్యాయంగా ఒకరిని దోచుకోవటం, ఇవన్నీ మానేసి ఈ 3 రోజులు మీరు పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు మీతో మాట్లాడతాను. సరే, మేము 3 రోజులు పర్ఫెక్ట్గా ఉంటామని చెప్పి ఎవరి కాళ్ళే తారుమారైపోయారు, వెళ్ళారు. ఆ రోజున సినాయి పర్వతం మీద దేవుని యొక్క స్వరం వింటా ఉంటే వీళ్ళకే ఒక్కొక్కరు భయముతో వణికిపోయారు. ఎందుకంటే మోషే దేవుడికి చెప్పిన ఆజ్ఞ ప్రకారం వీళ్ళు ఉండలేదు, పాపం చేశారు. ఏం చేశారు? పాపాలు చేశారు. 3 రోజులు వాళ్ళ పాపం చేయకుండా ఉండలేకపోయారు. అందుకే దేవుని స్వరం వాళ్ళు వినలేకపోయారు. అప్పుడు అంటున్నారు, మోషే మోషే మోషే, మేము దేవుని స్వరం వింటే చచ్చిపోతాము. ఏమన్నారు? మోషే నువ్వు మాట్లాడు. అప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? ఇప్పుడు మోషేని ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు? నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడంటే కండిషన్ పెట్టాడు. మీరు ఉపవాసం ఉండి చక్కటి వస్త్రాలు వేసుకొని మీలో ఏ పాపము చేయకుండా ఉంటేనే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతానన్న. 3వ రోజు వెళ్ళారు. దేవుడు మాతో మాట్లాడతాడు, ఎంతో సంతోషంగా వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఆయన స్వరము వింటా ఉంటే వీళ్ళకి భయం ఏర్పడిపోయింది. ఆయన స్వరము తట్టుకోలేకపోతున్నారు. ఇక ఎవరిని పాదాల దగ్గరికి వెళ్ళిపోయారు? మోషే నువ్వే మాట్లాడు, నీ స్వరము, ఆయన స్వరం మేము వెళ్ళలేకపోతాం, చచ్చిపోతాం, మోషే నువ్వే మాట్లాడు, ఆయన నువ్వు ఏం చెప్తే మేము అదే చేస్తామని అప్పుడు లోబడ్డారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ పరిశుద్ధంగా ఎవరున్నారు? అక్కడ మోషే, మిరియాము, యెహోషువ, కాలేబు, ఈ చిన్నపిల్లలు, వీళ్ళు మాత్రమే పరిశుద్ధంగా ఉన్నారు. దేవుడు వాళ్ళతోనే మాట్లాడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఎలాగున్నారు? పాపం చేసిన వారిగా ఉన్నారు, అబద్ధాలు ఆడిన వారిగా ఉన్నారు, దొంగతనాలు చేసేవారిగా, వ్యభిచార తలంపులతో ఉన్నారు. అందుకే దేవుని స్వరం వాళ్ళని వెళ్ళలేకపోయారు. ఏంటి? పాపం చేస్తే నువ్వు దేవుని యొక్క మాటలు వినలేవు. పాపం చేస్తే ప్రార్థన చేయనని వాక్యమే సెలవిస్తుంది. నువ్వు పాపం చేస్తే ప్రార్థన చేయలేవు, ప్రార్థన చేస్తే నువ్వు పాపం చేయలేవు. అర్థమవుతుందా? ఈరోజున అదే చెప్తున్నాడు. ఉపదేశము, వాక్యోపదేశము చేస్తున్న నీవు మంచి మార్గం నేర్పిస్తున్నావు. అందుకే ఇక్కడ ఏమని అంటున్నాడంటే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువాడికి, ఎవరికైతే నువ్వు చెప్తున్నావో మంచి పదార్థాలను భాగం ఇయ్యవలెను. మంచి పదార్థాలు ఇస్తున్నాడు. అంటే మంచి పదార్థాలు అంటే మంచి మార్గంలోకి నడిపిస్తున్నాడు.
ఈరోజు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఉపదేశాన్ని, దేవుని మాటలను పెడచెవిని పెట్టద్దు. అదే చెప్తుంది ఇక్కడ వాక్యం. ఈరోజు ఆదివారం దేవుడు నీతో మాట్లాడాడు, లేదా సభల్లో మాట్లాడు, ఉపవాస ప్రార్థనలో మాట్లాడిన దాన్ని విడిచిపెట్టేస్తున్నావు. అక్కడ విని ఇంటికి వచ్చేసరికి విడిచిపెట్టేస్తున్నావు. నీ హృదయంలో ఉండాలి ఆ వాక్యము. ఏముండాలి? దేవుడు చెప్పిన మాటలు నీ హృదయంలో ఉంటేనే నువ్వు మంచిగా జీవించగలుగుతావు. దేవుడు చెప్పాడు అబద్ధాలు ఆడొద్దు అన్నాడు. ఏమన్నాడు? అబద్ధాలు ఆడొద్దు అన్నాడు. దొంగతనం చేయొద్దు అన్నాడు. నువ్వు చేయకుండా ఉన్నావు అనుకో, నువ్వు దేవుడి మాట విన్నట్టే. అమ్మానాన్నని ప్రేమించమన్నాడు. అమ్మానాన్నని ప్రేమించావు అనుకో, నువ్వు దేవుడి మాట విన్నట్టే. వాళ్ళని వీళ్ళని కొట్టొద్దు, ఎవరు ఏమని నిన్ను హింసించినా నువ్వు భరించమన్నాడు. భరిస్తున్నావంటే నువ్వు దేవుడి మాట విన్నట్టే. అంటే నువ్వు ఎలా ఉంటున్నావు? ఇప్పుడు నీలో ఎవరు చూస్తున్నారు? అయ్యా, ఇప్పుడు రోడ్డు మీద ఒకడు తిడతా ఉన్నాడు అనుకో, అలా ప్రతిరోజు తిడతా ఉంటే ఫస్ట్ ఎవరిని ఏమంటారు? అయ్యో, ఆ బిడ్డ ఏమనకపోయినా తిడతా ఉన్నారని నలుగురు నీకు సాక్ష్యంగా ఉంటారు. అర్థమవుతుందా? ఆ పిల్ల అనవసరంగా వచ్చి కొట్టింది, ఆ పిల్ల ఏ తప్పు లేదని నీకు సాక్ష్యంగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు? నువ్వు అలా జీవించినప్పుడు. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు మంచి మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, ఎవరిని అన్యాయం చేయకుండా, ఎవరిని ఏ మాట అనకుండా నీవు దేవుని మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, అప్పుడు కొంతమంది నీకు ఎవరుంటారు? అండగా ఉంటారు, వస్తారు. దేవుడు తెప్పిస్తాడు. ఎప్పుడు? నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు. అబ్బాయి ఎంత మంచి పిల్లోడయ్యా, దేవుడు మందిరానికి వెళ్ళి చక్కగా వాక్యం వింటాడు, అల్లరి చేయడు, చక్కగా వాక్యం వినిన దాన్ని అప్పచెప్తాడు, ఆ వాక్యాన్ని అనేక మందికి చెప్తున్నాడు, అనేక మందికి మాట్లాడుతున్నాడు అని చెప్పే విధానంలో ఉండాలి. అప్పుడు నువ్వు ఏమవుతావు అంటే వాళ్ళకి మంచి మార్గం నేర్పించిన వాడు అవుతావు. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఏమని చెప్తున్నాడు? వాక్యోపదేశము పొందుతూ ఉపదేశించువానికి మంచి పదార్థము భాగం ఇవ్వవలని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని పెడచెవుని పెడుతున్నావు. అందుకే నువ్వేమవుతున్నావు అంటే కింద వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మోసం చేస్తున్నారు కొందరు, వేషధారణ. పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని మందిరానికి వెళ్తున్నారు, వాక్యం వింటలేదు వాళ్ళు. ప్రార్థన చేయమంటే ఇదిగో కళ్ళు తెరుస్తున్నారు. రెండు చేతులు దేవుడు ఒక దైవజనుల ద్వారా చెప్తా ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడు, రెండు చేతులు పైకెత్తమ్మా, దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు అంటే చేతులు ఎత్తడం. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మోషే మాటని ధిక్కరించారా లేదా ఇశ్రాయేలు ప్రజలు? ఏమన్నారు? నీతోనే మాట్లాడతారా? నీతోనే మాట్లాడతారా? మాతో మాట్లాడ్డా? మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటున్నావు కదా, మా కోసము ఇక్కడికి వచ్చేసాడు అంటున్నావు కదా, మాతో మాట్లాడ్డా? సరే, నీతో కూడా మాట్లాడతాను, నాలాగా జీవించమంటున్నాడు మోషే. అర్థమవుతుందా? నేను దేవుడి మాటకు లోబడి ఎలా జీవిస్తున్నాను, నువ్వు కూడా అలాగే జీవించంటున్నాడు. అంటే ఈరోజు నీ ఎంతమంది దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారు, కానీ ఎవరు నవ్వులు పాలయ్యేది? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుని ఏమి విత్తునో ఆ పంటే కోయును. ఏమన్నాడు? మనుషులు ఏది విత్తుతున్నారో అదే. ఇప్పుడు నువ్వు వేషధారణ విత్తుతున్నావా, వేషధారణే కోస్తావు. అబ్రహాం అబద్ధం ఆడాడు, అబద్ధాన్ని విత్తాడు. తన పిల్లలు అబద్ధం ఆడారా లేదా? భార్యని ఏమన్నాడు? చెల్లి అని చెప్పించాడు. అలాగే ఇస్సాకు కూడా పెద్ద అయిన తర్వాత తన ప్రాణం మీదకి ఎక్కడ వస్తుందని చెప్పి భార్యను అబద్ధం ఆడాడా లేదా? ఏమి నా చెల్లి అని చెప్పాడా లేదా? అంటే ఇప్పుడు తండ్రి విత్తింది కొడుకు కూడా కోసాడు. అర్థమవుతుందని చెప్పింది. అంటే అది ఎక్కడి వరకు పరిమితం అది? ఇప్పుడు గెహజీ ఉన్నాడు, ఎలీషా మాట వెళ్ళలేదు. దేవుడు అక్కడ నయమాన్ వచ్చి నీకు ఇస్తాను, ధనాగారం ఇస్తాను, అది ఇస్తాను, నువ్వు నాకు స్వస్థపరిచావు కాబట్టి నీకు సమస్తం ఇస్తానంటే ఎలీషా ఉన్నాడు, ప్రవక్త ఏమన్నాడు? నాకు వద్దు అన్నాడు. వద్దన్నాడా?
మరి వద్దు అన్నప్పుడు గెహజీ ఏం చేయాలి? అమ్మో మా సేవకుడే తీసుకోలేదు, నేను ఎందుకు తీసుకోవాలన్న మనసు రావాలి కదా, రావాలా లేదా? కానీ సేవకుడు మోసం చేశాడు. నేను ఇప్పుడే వస్తానని చెప్పి పరుగు పరుగునే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నయమాను ఆ గుర్రం మీద వెళ్తూ ఉండగా ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో రా, ఇలాగ మా సేవకుడు నాకు ఇమ్మన్నాడు, నువ్వు ఇవ్వాల్సిన ఆ ధనము నాకు ఇమ్మంటే అది తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఎప్పుడు ఎమ్మటి గెహజీ వెళ్ళి అక్కడ నిలబడగానే ఎలీషా అన్నాడు. ఎలీషా ఏమన్నాడు? ఒకే మాట అన్నాడు, గెహజీ నా ఆత్మ నీతో రాలేదా? ఏమన్నాడు? నా ఆత్మ నీలో రాలేదా? నేను ఎందుకు వద్దన్నాను, నువ్వెందుకు తీసుకున్నావు? అంటే నువ్వు ఎవరిని మోసం చేశావు? సేవకుని కాదు, సేవకుడు మాటను మోసం చేశావు. అంటే దేవుని మాటను మోసం చేశావు. అందుకే గెహజీకి ఏమైంది? ఏ కుష్ఠరోగం అయితే అతన్ని వదిలి వెళ్ళిపోయిందో నయమాన్ని, ఆ కుష్ఠరోగం నీ తరతరాల వరకు ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఆ శాపం ఎక్కడి దాకా వచ్చేసింది? నయమాన్ శాపం ఎవరి మీదకి వచ్చేసింది? గెహజీ మీదకి వచ్చేసింది. ఇప్పుడు గెహజీతో పోయింది అక్కడ కుటుంబం కొప్పుకూలిపోయింది. అర్థమవుతుందా? గెహజీ కుటుంబం ఏమైపోయింది? కుష్ఠరోగంతోనే ఉండిపోయారు. తరతరాల వరకు ఉండిపోయారు వాళ్ళు. ఏ తరం వరకు? యేసు ప్రభు వారు వచ్చే తరం వరకు వాళ్ళందరూ ఏమైపోయారు? కుష్ఠరోగులుగా అయిపోయారు. ఎప్పుడైతే యేసయ్య భూమి మీద ఎప్పుడైతే జన్మించాడో అప్పటి నుండి వాళ్ళకు ఆ రోగమును ఎవరు స్వస్థపరిచారు? ఆ తర్వాత దేవుడే. అప్పట్లో యేసయ్యను సిలువ వేస్తూ ఉంటే, యేసు ప్రభు వారిని సిలువ వేస్తే రక్తము కారుతా ఉంటే, ఆ రక్తము ఈ కుష్ఠ రోగులను ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కొండల్లోనూ ఎక్కడో ఉండిపోతారన్నమాట. ఈ ఊర్లోకి రానివ్వరాలు. ఆ కొండ సందుల్లో వీళ్ళు దాక్కుంటే ఆ రక్తము వీళ్ళ మీదకి రాగానే 10 మంది స్వస్థత పొందుకున్నారు. వీళ్ళెవరు? ఈ కుటుంబ సభ్యులు ఎవరు? గెహజీ కుటుంబం. వీళ్ళందరూ కుష్ఠ రోగులు వీళ్ళు. అక్కడ ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే, గెహజీ నాతో నీ ఆత్మ రాలేదా? నేను ఎందుకు వద్దు అన్న పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? గెహజీ చేశాడు. ఈరోజు అదే చెప్తున్నాడు, నువ్వు ఎవరినైనా మోసం చేస్తావు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు దేవుని వాక్యం వింటూ నువ్వు ఎలా మోసం చేస్తున్నావు? ఈరోజు అదే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఒకడు అన్యాయం సొమ్ము తీసుకోవద్దయ్యా అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. వడ్డీలు తీసుకోవద్దయ్యా అని ఖచ్చితంగా చెప్పాడు. దేవుడు చెప్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటే పైన దేవుడి మందిరానికి వెళ్తూ వడ్డీలు వసూలు చేస్తున్నావు. వచ్చిన ధనాన్ని అందరికీ ఇలా ఇస్తున్నావు. ఇది మోసం కాదా? పైకి ఎలా కనపడుతున్నావు? పైకి భక్తికి కనపడుతున్నావు. కానీ లోపలంతా నువ్వేం చేస్తున్నావు? వచ్చిన ధనాన్ని 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ వసూలు చేస్తే 4 శిక్ష. గుర్తుపెట్టుకో. జక్కయ్యని ఏమన్నాడు యేసుప్రభు వారు? జక్కయ్య దిగిరా అన్నాడా? మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యని ఏమన్నాడు? దిగిరా అనగానే ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళగానే అక్కడ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు, ఏంటి సుంకర్ ఇంటికి వెళ్ళాడు? ఎవరు ఈ సుంకర్ అంటే? ఎవరు? ఏం చేసేవాడు? అదనపు డబ్బును వసూలు చేసేవాడు, అన్యాయపు సొమ్మును వసూలు చేసేవాడు. ఎప్పుడైతే యేసయ్య ఆయన ఇంట్లోకి వెళ్ళాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకటే అన్నాడు, అయ్యా నేను ఎవరెవరి దగ్గర నువ్వు తీసుకున్నానో, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 చెల్లించేస్తానన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? జక్కయ్య ఆ మాట ఎందుకన్నాడంటే దావీదు కూడా అలాగే చెప్పాడు. అర్థమవుతుందా? దావీదు కూడా అదే చెప్పాడు. ఎవరినైతే ఆ గొర్రె పిల్లను ఎవరైతే దాన్ని లాక్కున్నారో, అన్యాయంగా లాక్కున్నారో వాడిని చంపి 4 ఇవ్వాలనగానే ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు నాతాను ప్రవక్త? దావీదు ఆ తప్పు చేసింది నువ్వే అన్నాడా లేదా? ఇప్పుడు నువ్వు 4 చెల్లించాలి. ఇప్పుడు 4 కోల్పోయాడా లేదా దావీదు? 4 పిల్లలు పోయారు. ఎందుకని? అన్యాయం చేశాడు కాబట్టి, తన నమ్మిన వారిని ద్రోహం చేశాడు కాబట్టి, అన్యాయం చేశాడు కాబట్టి 4 ఇదైపోయాడు. అర్థమవుతుందా?
ఈరోజు నువ్వు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అన్యాయ సొమ్ము ఆశిస్తే 4 చెల్లించాలి. నువ్వు సంపాదించిన సొమ్ము నీ దగ్గర ఉండదు, నీ దగ్గర ఆ సంపాదన ఉండదు అని చెప్తున్నాడు. అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, నువ్వు ఎవరిని మోసం చేస్తావో నువ్వే నవ్వులు పాలైపోతావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో అందరూ చెప్తున్నాడు, నీవు దేవుని మందిరములో దేవుని ముసుగు వేసుకొని అన్యాయపు సొమ్మును దోచుకున్నట్టయితే, దేవుని వాక్యము సెలవిస్తుంది, లంచగొండుతనాలు అన్యాయంగా చేసే వాళ్ళను పరలోక రాజ్యం కాదు, వాళ్ళకి నిత్య నరకం ఉండాలి. అయ్యా నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దశమ భాగాలు వేస్తున్నాను, అది ఒప్పుకోడు దేవుడు. నువ్వు ఒకటి దగ్గర దోచుకొని నేను దశమ భాగం వేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. నేను కానుక వేశాను, దేవుని మందిరంలో ఇచ్చాను, ఒప్పుకోడు. ఒకని ఏడిపించి ఒకని బాధ పెట్టి వాడికి ఇస్తానంటే దేవుడు ఎంత మాత్రము ఒప్పుకోడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తుంది ఒక్కటి, అన్యాయముగా ఎవరి దగ్గర తీసుకోవద్దు, ఒకరిని మోసం చేయొద్దు. మంచిగా జీవిస్తూ ఇప్పుడు ఏమవుతున్నాడు, ఉపదేశం వింటున్నారు, మంచి పదార్థాలు అన్నాడు, కానీ మంచిగా జీవిస్తున్నట్టు నటించి ఒకళ్ళొకళ్ళు మోసం చేస్తే దేవుడు ఎంత మాత్రము ఒప్పుకోడు అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, యూట్యూబ్లో వాక్యం వింటున్న బిడ్డ మీతో మాట్లాడుతున్నాడు, అన్యాయంగా ఎవరి దగ్గర దోచుకోవద్దు, ఉన్న దాంతోనే సంతృప్తి పడు. దేవుడు నీకు 10 రూపాయలు ఇస్తే దాంతోనే సంతృప్తి పడు, 100 రూపాయలు ఇస్తే దాంతోనే సంతృప్తి పడు. ఒకరి దగ్గర దోచుకోవద్దు, ఒకరిని నాశనం చేయొద్దు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమనగా ఇదే చెప్తున్నాడు, మోసము చేయొద్దు. దేవుడు వెక్కిరించబడదు. ఎవరు నవ్వులు పాలయ్యేది? నువ్వే. నువ్వు సంపాదించిందంతా రోగాలమయమేక, హాస్పిటల్ చుట్టూ తిరగడమే. నువ్వు ఎందుకు తగ్గట్లేదయ్యా? జ్వరం వచ్చింది, 4 రోజులైంది, అయినా ఎందుకు తగ్గట్లేదు? ఏంటి, ఏమైపోయింది? కారణం నీకు తెలియట్లేదు. నీ కళ్ళు మూసేశాడు సాతాను. నువ్వు చేసిన తప్పులు నువ్వు తెలియకుండా ఏం చేస్తాడంటే 4 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగాడు. జ్వరం వచ్చింది, బ్లడ్ టెస్ట్లు అన్నారు డాక్టర్లు, బ్లడ్ టెస్ట్లు ఎంత అవుతాయి? రేట్ అవుతాయి. సెల్స్ పడిపోయిన అన్నారు, దానికి బ్లడ్లు కొనుక్కోవాలి, దానికి డబ్బు ఖర్చు పెట్టాలి. అంటే నువ్వు ఎలా అయిపోతున్నావు అంటే రోజు రోజుకి క్షీణించిపోతావు. నువ్వు 50,000 ఒకటి దగ్గర దోచుకున్నావంటే నువ్వు 2 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సిన స్థితి ఏర్పడుతుంది. అర్థమవుతుందా? 50,000 దోచుకున్నావంటే లేదా 20,000 ఒకటి దగ్గర అన్యాయంగా తీసుకున్నావంటే దానికి 4 చెల్లించాల్సింది. అయ్యా మా వాడు హాస్పిటల్ తీసుకెళ్ళగా 1,00,000 పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత మా వాడు పైకి వచ్చి బతికాడయ్యా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 1,03,00,000 పెట్టి బ్రతికిన వాళ్ళు చాలా మంది ఇలాగే చెప్తారు ప్రతి విషయంలో. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మోసం చేయొద్దు. దేవుడు వెక్కిరింపబడును, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. అదే చెప్తున్నాడు, ఏలననగా తన శరీర ఈచ్ఛల బట్టి విత్తువాడు తన శరీరము క్షయమైన పంట కోయును. నువ్వు శరీర ఈచ్ఛలు, శరీరము నిన్ను దేనికి లోబరుస్తుందో దానికి కూడా నువ్వు లోబడుతున్నట్టయితే నువ్వు అదే పంట కోస్తావు, క్షీణించిపోతావు. చాలామంది చెప్తావు, అయ్యా నీ శరీరము, అయ్యా మందు తాగొద్దయ్యా అని ఒక్కోసారి దైవ సేవకులు చెప్తారు, కుటుంబం చెప్తారు, వినో. కొంతమంది విశ్వాసాలు చెప్తారు, వినో. అంతా అయిపోయిన తర్వాత, శరీరం అంతా క్షీణించిపోయిన తర్వాత ఇక ప్రాణం పోయే సమయానికి దేవుడా అంటే దేవుడు కూడా ఒప్పుకోడు. అర్థమవుతుందా? తాగొద్దయ్యా, మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, ఇది తాగొద్దు అని ముందు ఎంతో మందితో దేవుడు చెప్పిస్తాడు. నీ బంధువుల ద్వారా చెప్పిస్తాడు, లేదా ఒక డాక్టర్ ద్వారా చెప్పిస్తాడు, ఎవరి ద్వారానే చెప్పిస్తాడు. అప్పుడే నువ్వు లోబడిపోవాలి. నిజమేనేమో, ఇంతమంది చెప్తున్నారు కదా, నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను మానట్లేదు. నువ్వు మానట్లేదంటే ఒక రోజు ఉంటుంది, నీకు ఏముంటుంది? అది కూడా ఉంది. అందుకే ఒక్కటే చెప్పాడు దేవుడు, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవ పంట కోస్తాడు.
ఆత్మ నీలో ఉండాలంటే దేవుని మంచి పదార్థాలు నీలో ఉండాలి. వాక్యం అనే మాటలు నీలో నిరంతరం ఉండాలి. అలాంటి పంట నువ్వు కోయాలి. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు, దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నారు, దేవుని ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నారు, దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నారు, వారే ఆత్మ పంటను కోస్తారు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ పంట కోస్తున్నావు? నువ్వు ఏం విత్తుతున్నావు? అన్యాయముగా చేస్తే అన్యాయంగా నువ్వే అన్యాయం అయిపోతావు. ఒకడు మోసం చేస్తే అన్యాయంగా నువ్వే మోసపోతావు. అలా కాకుండా దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే పరలోకం ఇక నీదే. అర్థమవుతుందా? పరలోకం నిత్య జీవం అనే పంట. ఇక నిత్య జీవం అంటే ఇక పరలోకమే. లేదంటే అగ్ని ఆరదు, పురుగు చావని స్థలమే. ఇక ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తుందనగా ఒక్కటే, నా మాట వినండి, నా ప్రకారం జీవించండి. ఇదే చెప్తున్నాడు దేవుడు. ఏ వాక్యమైనా, ఏ మందిరమైనా, ఏ స్థలమైనా ఇదే చెప్తున్నాడు. నా మాట వినండి, నా ప్రకారం జీవించండి. నేను ఎలా జీవించానో మీరు అలాగే జీవించండి. అలా జీవిస్తున్నప్పుడు అనేక శోధనలు వస్తూ ఉంటాయి, అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినా భరించి జీవించండి. ఓర్పు సహనం కలిగి జీవించండి. మరణం వరకు ఓర్పు కలిగి సహనం కలిగి జీవిస్తే నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి అదే చెప్తున్నాడు. ఏ మాత్రం శరీర ఈచ్చలకు సాతాను మాటలకు లోబడద్దు. ఈ రోజున ఎవరైతే అలా లోబడుతున్నారో పశ్చాత్తాపండి. అయ్యా నేను కూడా ఇలాగే ఉంటున్నానేమో, నేను కూడా నీ మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో, అన్యాయము సొమ్మును తీసుకుంటున్నానేమో, ప్రభువా నన్ను క్షమించని రాత్రి నువ్వు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారిస్తే హన్నాను క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. దావీదుని క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. పేతురు 3 సార్లు అబద్ధమాడితే ఆ పేతురుని క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇస్కియాని క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. యెహోషువపాతును క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. క్షమించేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. తన పిల్లల కన్నీరు కారిస్తే తట్టుకునే దేవుడు కాదు. మరణ పలకల్లో ఉంటే ఆయన చూసే దేవుడు కాదు. ఈ రాత్రి నువ్వు ఆయన బిడ్డగా మారాలని ఈ వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఈ వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు మారాలి, నీ బ్రతుకు మారాలి, అనేక మందికి మాదిరితనంగా కనపడాలని ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. మోసం చేయవద్దు. దేవుని మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయి. నిన్ను హింసిస్తున్నారా? హింసిస్తే నువ్వు తట్టుకో. యేసుప్రభు వారు కూడా హింసిస్తే తట్టుకోలేదా? ఆయన అక్కడ తిరగబడ్డా? ఎవరి మీద కోపపడ్డా? ఆయన కడుపులో గుద్దారు, పిడిగుద్దులతో మొహం మీద గుద్దారు, తట్టుకున్నాడు. నువ్వు కూడా తట్టుకో. నువ్వు ఆయన బిడ్డవైతే ఖచ్చితంగా తట్టుకో. ఆయన ఒకటే మాట చెప్పాడు, నన్ను వెంబడించేవారు నా సిలువను వెతుకొని వెంబడించి, శ్రమలు పట్టుకొని వెంబడించమన్నాడు. నా మార్గము ఏమి పూల మార్గము కాదంటున్నాడు, ముళ్ళ మార్గం అంటున్నాడు. అనేక ముళ్ళు గుచ్చుకుంటాయి, అయినా సరే నడవాల్సిందే. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, నువ్వు అక్కడే ఆగిపోతే అక్కడే ఉండిపోతావు. ఆ ముళ్ళు గుచ్చుకున్నా సరే నడవాల్సిందే. అనేకమైన ముళ్ళు నీకు దిగుతూ ఉంటాయి. అన్యాయంగా నిన్ను కొడతా ఉంటారు, అన్యాయంగా నిన్ను తిడతా ఉంటారు. అయినా నువ్వు భరిస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉండాలి. అప్పుడే నీకేముందే? నిత్య జీవం ఉంది. మరణం అనేది ఇక లేని స్థలం ఉంది నీకు. ఈరోజు ఆ స్థలమే పరలోకం. పరిశుద్ధుడు పరిశుద్ధుడిని దేవదూతలతో కొనియాడబడుతున్న మహిమ సింహాసనం ఎదుట నీవు కూర్చొని దేవుని ఆరాధిస్తున్న స్థలము. ఆ స్థలంలో దేవుడు నిలబెట్టాలని చూస్తున్నాడు. నువ్వు అలా జీవించగలిగితే రాత్రికాల సమయంలో నీతోనే మాట్లాడుతున్న ప్రియ దేవుడు.
దేవుని మాట ప్రకారం జీవించు. ఖచ్చితంగా రాజ్యం నీకే ఇవ్వబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.